డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా విలువైంది. కష్టమని అనిపించినా సరే తప్పకుండా అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు విషయానికి వస్తే, యువర్ బాడీ ఈజ్ వాట్ యు ఈట్, యువర్ మైండ్ ఈజ్ వాట్ యువర్ థాట్స్ ఆర్. నువ్వు ఏం తింటావో అదే నీ శరీరం, నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నీ మనసు. కానీ నిజంగా ఆలోచించండి, మనం తినే ఏ వస్తువులో మనం ఉన్నట్టు, మనకు వచ్చే ఏ ఆలోచనల్లో మనం ఉన్నట్టు ఎందులోనూ లేము. ఆహారాలు, ఆలోచనలు అన్నీ మనలో కలిసిపోతాయి అంతే. కానీ మనపైన మనకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇవి సులువుగా జీర్ణమవుతాయి, సుఖాన్నిస్తాయి. లేదంటే రోగాలకు కారణమవుతాయి, దుఃఖాలకి కారకాలు అవుతాయి. ఆహారము, ఆలోచనలు మనం కానప్పుడు ఇంతకీ మనం ఎవరము? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మన పుట్టుక మనకు తెలియాలి, మన చావు మనకు తెలియాలి. కానీ ఈ రెండింటి గురించి తెలిసే అవకాశమే లేదు. అందుకనే పుట్టుక కంటే ముందు, చావు తర్వాత కూడా మనమై ఉండే ఒకే ఒక పదార్థం, అదే మనలోని ఆత్మ. దీని గురించి స్పష్టమైన అవగాహన ఉంటే ఎలాంటి దుఃఖానికి మనలో చోటు ఉండదు. జీవితానికి ముందు వెనుక సరే, ఇంతకీ ఇప్పుడు మనం ఏంటి? ఆ మనమే ఆత్మని కప్పి ఉంచిన అహంకారం. 1 కేజీ వడ్లను మిల్లులో ఆడించినప్పుడు ఎక్కడో కొన్ని వడ్లు బియ్యంగా కాకుండా వడ్లగానే మిగిలిపోయి ఉంటాయి కదా. జన్మల మన ప్రయాణంలో జీర్ణం కాక మిగిలిపోయిన ఆ అహంకారమే ఈ జీవితంలో ఊపిరి పోసుకున్న మన ప్రాణం. ఈ అహంకార శేషం ఈ జన్మలో కూడా మిగిలిపోతే మళ్ళీ దాన్ని మిల్లులో ఆడించడానికి మళ్ళీ ఇంకో కొత్త జన్మ ఎత్తాల్సి వస్తుంది. మరి ఈ జన్మలోనే అహంకారాన్ని తొలగించుకోవాలంటే అహంకారపు మూలాన్ని మనం తెలుసుకోవాలి. మనస్సు మనం రోజు అనుభవించే విషయాల అనుభవాల నుంచి ఏర్పడుతుంది. మనస్సు ఘనీభవించగా మిగిలిన పదార్థమే బుద్ధి. బుద్ధి బొడపోసి వేరు చేయగా మిగిలిన జీర్ణమవని పదార్థమే అహంకారం. మంచి వాసనలను ఆత్మతో కలిపి చూడడమే సుఖం, చెడు వాసనలను ఆత్మని కలిసి చూడడమే దుఃఖం. ఈ అహంకారపు వాసనలు మళ్ళీ మిగలకుండా ఉండాలంటే బుద్ధిని సరైన రీతిగా తయారు చేసుకోవాలి. దానికి కారణమైన మనస్సుని సరైన ముడి పదార్థాలను అందించాలి. సో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది కదా, ఆలోచనలు మనం కాదు, మనస్సు మనం కాదు, బుద్ధి మనం కాదు, అహంకారం మనం కాదు. మరి మనమంటూ మిగిలింది ఏంటి? అదే శుద్ధ చైతన్యమైన ఆత్మస్వరూపం. మరి ఇంతకాలం వచ్చిపోయే మేఘాలాంటి ఆలోచనలకు ఎందుకు టెన్షన్ పడ్డాము? ఆలోచనలు మనం కానప్పుడు. అలానే మనసు, బుద్ధి, శరీరం, బంధం, బంధుత్వం, భార్య, పిల్లలు ఇవన్నీ మనం కాదు, మనకు ఇవ్వబడినవి మాత్రమే. అయితే వీరందరినీ పట్టుకోవద్దా, పట్టించుకోవాల్సిన అవసరం లేదా అంటే పట్టించుకోవాలి. ధర్మాన్ని అనుసరించి వదిలిపెట్టాలి కూడా, కర్మని అనుసరించి. దీన్నే అంటారు యోగము అని. ఆ యోగాన్ని భగవద్గీత ఆధారంగా త్వరలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకడు కొన్ని సంవత్సరాలు కష్టపడి అవసరానికని తానే సొంతంగా ఒక బావిని తవ్వుకున్నాడు. ఇప్పుడు నీళ్లు పడ్డాయి. అయ్యో, ఈ నీళ్లు అంతా నా కష్టార్జితమే అని అందులోనే మునిగిపోతే ఎంత మూర్ఖత్వం! అవసరానికి తగ్గట్టు ఉపయోగించుకోవాలి. కానీ అలానే సంసారం అనే అవసరంలో మన పాత్రకి తగ్గట్టు మనం ప్రవర్తించి మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. అంతేకాని పాత్రలో పరకాయ ప్రవేశం చేసి బావిలో మునిగిపోతాము అంటే ఎలా? ఇక్కడ వస్తుంది అసలు సమస్య అంతా. ఈ జీవితం మనకు దొరికింది మన అహంకారాన్ని తొలగించుకోవడానికి. అయితే మనం చేస్తున్న అన్ని పనులు దాన్ని వృద్ధి చేసుకునే దిశగానే జరుగుతున్నాయి. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించని ఏ కర్మ అయినా కూడా అది అహంకారాన్ని పెంచుతుంది, ఆత్మజ్ఞానాన్ని తొలగిస్తుంది. నువ్వేంటో నీకు స్పష్టంగా తెలియాలి అంటే ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన మార్గం తప్ప వేరే మార్గం లేనేలేదు. అయితే ఇక్కడ శాస్త్రం చెప్తుంది ఏంటంటే, ప్రతి మనిషి వికారానికి ఉండే విత్తనం ఒకటే, దేహాత్మ భ్రాంతి. అంటే పొట్టి, పొడుగు, లావు, సన్న, తెలుపు, నలుపు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, అవసరం తీర్చేవాడు, అవసరం తీర్చనివాడు, ఈ గుణాలనే మనిషికి ఆపాదించి ఆ గుణమే అతను అని ఒక ముద్ర వేసి చూడడం. ఇంతకంటే మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు. ఈ అజ్ఞానమే అసలు సమస్యకి మూలం. అదే మనల్ని ఇంకొకరితో కంపేర్ చేసి చూసే దుర్గుణం. మనం వాళ్ళకంటే ఎక్కువ ఉంటే ఆత్మహంకార గర్వం, తక్కువ ఉంటే ఆత్మ న్యూనతాభావం. కానీ ఎలాంటి కంపారిజన్ లేని చోటనే కదా ఆత్మజ్ఞానం తారసపడుతుంది. అసలు కంపేర్ చేసి నేర్చుకోవడానికి లేదా విమర్శించడానికి నువ్వు ఈ జన్మకి కారణం కాదు, ఫలితం మాత్రమే. అలానే చుట్టూ ఉన్న వారు అందరూ కూడా ఫలితాలే కానీ కారణాలు కాదు. కారణాల నుంచి నేర్చుకుంటే జ్ఞానం, ఫలితాల నుంచి నేర్చుకోవడము ఇంతకంటే అజ్ఞానం ఇంకొకటి ఉండదు. నేర్చుకునే వాళ్ళకి కార్యము, కారణము, ఫలితము పైన స్పష్టమైన అవగాహన ఉండే
శాస్త్రాలు తప్ప వేరే మార్గం లేదు. ఇంతకీ ఇంత కష్టపడి ఆత్మజ్ఞానం నేర్చుకుంటే మనకేమొస్తుంది అంటే మోక్షం. చనిపోయాక మాత్రమే కాదు, బతికున్నప్పుడు కూడా అనుభవించడానికి జీవితం కూడా సరిపోనంత యోగ బలం. ఆ యోగ బలమే నీ చుట్టూ ఉన్న పరిస్థితి ఎలా ఉన్నా కూడా నిన్ను నీ పరిస్థితి నుంచి వేరు చేసి చూసే మార్గం. నీ గతం ఎంత భయంకరంగా ఉన్నా, నీ భవిష్యత్తు ఎంత అనుమానంగా ఉన్నా, గతాన్ని భవిష్యత్తుని ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి వేరు చేసి ధైర్యంగా నిన్ను నడిపించే మార్గం. ఇన్ని లాభాలున్న ఈ ఆత్మజ్ఞానానికి ఒక కండిషన్ కూడా ఉంది. ధర్మం పూర్తిగా తెలుసుకోనిదే ఇది పనిచేయదు. ఎందుకంటే అవసరానికి మధ్య రిలేషన్ వ్యవహారం అయితే ఆత్మకి మధ్య రిలేషనే ధర్మం. ఈ ధర్మమే లేనప్పుడు ఇంకో కొత్త కర్మలు మన అహంకారానికి జమ అవుతాయి. సో జాగ్రత్త వహిస్తారు అని ఆశిస్తూ ఈ వీడియో నుంచి కొత్తగా నేర్చుకున్నాం అనుకున్న వాళ్ళు తప్పక లైక్, షేర్, కామెంట్లతో మీ అభిమానాన్ని పంచుకోండి. జై శ్రీరామ్.